శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సతీఖండము అధ చతుర్దశోధ్యాయ. సతీ జన్మ బాల్యము. బ్రహ్మ ఉవాచ ఏతస్మిన్నంతరే దేవమునే లోకపితామహః తత్రాగమమహం ప్రీత్యా జ్ఞాత్వా తచ్చరితం ధృతం ఆసాంత్వయమహం దక్షం పూర్వవత్సు విచక్షణః అకార్షం తేన సుస్నేహం తవ సుప్రీతిమావహన్ స్వాత్మజం మునివర్యం త్వాం సుప్రీత్యా దేవవల్లభం సమాశ్వాస్య సమాదాయ ప్రత్యపద్యే స్వధామః తతః ప్రజాపతిర్దక్షోనునీతో మే నిజస్త్రియాం జనయామాస దుహితృస్సు భగాషష్ఠి సంహితాః. బ్రహ్మ ఇట్లు పలికెను, హే దేవర్షి, ఇంతలో లోక పితామహుడనగు నేను వాని వృత్తాంతము నెరింగి ప్రీతితో వేగముగా నతటకు విచ్చేసి తిని. విద్వాంసుడనగు నేను పూర్వమునందు వలనే దక్షుని ఓదార్చి తిని. వానితో నీకు మంచి స్నేహమును కలిగించి నీకు మిక్కిలి ప్రీతిని కలిగించి తిని. నా కుమారుడవు మునిశ్రేష్ఠుడవు దేవతలకు ఇష్టుడవు అవు నిన్ను మిక్కిలి ప్రీతితో ఓదార్చి నిన్ను తీసుకొని నేను నా ధామమునకు చేరుకొంటిని. తరువాత నాచే ఓదార్చబడిన దక్ష ప్రజాపతి తన భార్య యందు 60 మంది సుందరీమణులకు కుమార్తెలను కనెను. తాసాం వివాహం కృతవాన్ ధర్మాది భిరంతంద్రితః తదేవ శృణు సుప్రీత్య ప్రవదామి మునీశ్వర. దదౌ దశసుతా దక్షో ధర్మాయ విధివన్మునే త్రయోదశ కశ్యపాయ మునయే తృణవేందవే భూతాంగిరః కృశాస్వేభ్యో ద్వే పుత్రీః ప్రదదత్తవాన్ తార్క్ష్యాయ చాపరాః కన్యా ప్రసూతి ప్రసవైర్యతః త్రిలోకాః పూరితాస్తన్నో వర్ణ్యతే వ్యాసతో భయాత్ కేచిద్వదంతి తాం జ్యేష్ఠాం మధ్యమాం చాపరే శివాం. అతడు శ్రద్ధతో వారి వివాహమును ధర్ముడు మొదలగు వారితో చేసెను. ఓ మహర్షి, ఆ విషయమును మిక్కిలి ప్రీతితో చెప్పెదను వినుము. ఓ మహర్షి, దక్షుడు ధర్మునకు 10 మందిని, కశ్యప మహర్షికి 13, చంద్రునకు 27 మందిని, అంగీరసునికి 2, కృశాసునకు 2, తార్క్షికునికి మిగిలిన కన్యలను ఇచ్చి యథావిధిగా వివాహము చేసెను. వారి సంతానముతో ముల్లోకములు నిండెను. విస్తర భీతిచే ఆ వివరములను చెప్పుటలేదు. సతీదేవి పెద్ద కుమార్తె అని కొందరు, మధ్యమ కుమార్తె అని కొందరు చెప్పెదరు. సర్వానంతరజాం కేతిత్కల్ప భేదాత్రయం చ సత్ అనంతరం సుతోత్పత్తే సపత్నీః ప్రజాపతిః దక్షో దధౌ సుప్రీతాత్మాతాం మనసా జగదంబికాం అతః ప్రేవ్ణూచ తుష్టావ గిరా గద్గదయా సహ భూయో భూయో నమస్కృత్య సాంజలిర్వినయాన్వితః సంతుష్టా సా తదా దేవి విచారం మనసీతి చ చక్రేవతారాం వీరిణ్యాం కుర్యాం పణ విపూర్తియే అద సోవాస మనసి దక్షస్య జగదంబిక. కనిష్ట కుమార్తెని మరికొందరి మతము కల్పభేదము చే ఈ 3 పక్షములు సత్యమే. కుమారులు పుట్టిన తరువాత దక్ష ప్రజాపతి భార్యతో కూడి మిక్కిలి సంతసించిన మనస్సు గలవాడై ఆ జగన్మాతను మనస్సులో ధ్యానించెను. అతడు గద్గదమగు వాక్కుతో ప్రేమతో ఆమెను స్తుతించెను. ఆమెకు వినయముతో దోసిలి యొగ్గి అనేక ప్రణామములు ఆచరించెను. అప్పుడు ఆ దేవి సంతసించి మనస్సులో ఇట్లు తలపోసెను, నేను ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నటకై ఈ వీరిని యందు అవతరించెదను. ఇట్లు తలచి ఆ జగన్మాత దక్షుని మనస్సులో స్థిరముగా నుండెను. విలలాస తదాతీవ స దక్షో మునిసత్తమ సుముహూర్తే నాద దక్షోపి స్వపత్న్యాం నిదధే ముదా దక్షపత్న్యాస్తదా చిత్తే శివోవాస దయాన్విత ఆవిర్బభూవశ్చిహ్నాని దోహదాస్యాఖిలాని వై వీరేజే వీరిని తాత హృష్ట చిత్తాధికాచస శివావాస ప్రభావాత్తు మహామంగళ రూపిణి కులస్య సంపదశ్చైవ శృతేశ్చిత్త సమున్నతే వ్యధత్త సుక్రియా దక్ష ప్రీత్యా పుంసవనాదికాః. ఓ మహర్షి, అప్పుడు ఆ దక్షుడు మిక్కిలి ఉల్లాసముగా నుండెను. అప్పుడు దక్షుడు సుముహూర్తమునందు ఆనందముతో భార్యతో కలిసి రమించెను. అప్పుడు దయావతియగు ఉమ దక్షుని భార్య యొక్క మనస్సులో నివసించెను. దక్షుని భార్యకు తరువాత గర్భిణీ చిహ్నములు అన్నీ బయలుదేరను. వత్స, మిక్కిలి ఆనందముతో నిండిన మనస్సు గల ఆ వీరిని అధికముగా ప్రకాశించెను. ఉమ ఆమె గర్భములో నుండిచే ఆ మహామంగళ రూపిణిగా కనపట్టెను. దక్షుడు తన కులమునకు, సంపదకు, విద్యకు, మనస్సు యొక్క ఉదారతకు అనురూపముగా ప్రీతితో ఆమెకు పుంసవనాది సంస్కారములను చేయించెను. ఉత్సవోతీవ సంజాతస్తదా తేషు కర్మసు విత్తం దదౌ ద్విజాతిభ్యో యథాకామం ప్రజాపతి. అద తస్మిన్న వసరే సర్వే హర్యాదయస్సురాః
జ్ఞాత్వా గర్భగతాం దేవీం వీరిన్యాస్తే ముదం యయుః తత్రాగత్య చ సర్వే తే తుష్టుర్జగదంబికాం లోకోపకారకారిణీం ప్రణమ్య చ ముహుర్ముహుః కృత్వా తతస్తే బహుదా ప్రశంసాం హృష్టమానసాః దక్ష ప్రజాపతేశ్చైవ వీరిన్యాస్వ గృహం యయుః. అప్పుడు ఆ సంస్కార కర్మాలయందు గొప్ప ఉత్సవము జరిగెను. ఆ ప్రజాపతి బ్రాహ్మణులకు కోరినంత ధనమునిచ్చెను. అప్పుడు ఉమాదేవి వీరిని యొక్క గర్భములో ఉన్నదని ఎరింగి విష్ణువు మొదలగు దేవతలు ఆనందించిరి. వారందరూ అతడికి వచ్చి జగన్మాతను స్తుతించిరి. లోకములకు ఉపకారమును చేయు ఆ తల్లికి అనేక పర్యాయములు ప్రణవెల్లిరి. అప్పుడు వారు ఆనందముతో నిండిన మనస్సు గలవారై దక్ష ప్రజాపతిని వీరిని అనేక విధములుగా ప్రశంసించి తమ గృహములకు వెళ్ళిరి. గతేషు నవమాసేషు కారయిత్వా చ లౌకికీం గతిం శివాచ పూర్ణే సా దశమే మాసి నారద ఆవిర్బభూవ పురతో మాతు సద్యస్తదా మునే ముహూర్తే సుఖదే చంద్రగ్రహ తారానుకూలకే తస్యాం తు జాతమాత్రాయం సుప్రీతోసౌ ప్రజాపతిః సైవ దేవీతితాం మేనే దృష్ట్వా తాం తే జసోల్బణాం తదా భూత్పుష్ప సద్వృష్టేర్మేఘాశ్చ వవృహర్జలం దిశస్యాంత ధృతం తస్యాం జాతాయాం చ మునీశ్వర అవాదయంత త్రిదశ శుభవాద్యాని ఖే గతాః జజ్వలుశ్చాగ్నయశ్యాంత సర్వమాసీత్ సుమంగళం. ఓ నారద, 9 మాసములు గడువగానే దక్షుడు లౌకిక కర్మలను చేయించెను. 10వ మాసము నిండగానే ఆ ఉమాదేవి తల్లి ముందు వెంటనే ఆవిర్భవించెను. సుఖకర్మకు ఆ ముహూర్తములో చంద్ర గ్రహతారలు అనుకూలముగా నుండెను. ఆమె పుట్టిన తోడనే ప్రజాపతి ఎంతయూ సంతసించెను. తేజోమండలముచే చుట్టూ వారబడి ఉన్న ఆ శిశువును చూచి ఆమెయే దేవి అని అతడు మురిసిపోయెను. అప్పుడు చక్కని పుష్పవృష్టి కురిసెను. మేఘములు నీటిని వర్షించినవి. ఓ మహర్షి, ఆమె పుట్టిన వెనువెంటనే దిక్కులు ప్రసన్నములాయెను. దేవతలు ఆకాశమునందు శుభవాద్యములను మ్రోగించిరి. అగ్నులు శాంతముగా ప్రజ్వరిల్లినవి. సర్వము సుమంగళమాయెను. వీరినో సంభవాం దృష్ట్వా దక్షస్తాం జగదంబికాం నమస్కృత్య కరౌ బద్ధ్వా బహుతుష్టావభక్తితః. దక్షుడు వీరిని యందు జన్మించిన ఆ జగన్మాతను చూసి చేతులు కట్టి నమస్కరించి భక్తితో పలు విధములా స్తుతించెను. దక్ష ఉవాచ మహేశాని నమస్తుభ్యం జగదంబే సనాతనే కృపాం కురు మహాదేవి సత్యే సత్యస్వరూపిణి శివాశాంత మహామాయా యోగ నిద్రా జగన్మయీ యా ప్రోచ్యతే వేద విద్భిర్నమామి త్వాం హితావహాం యయాధాత జగత్సృష్టౌ నియుక్తస్తాం పురాకరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీ మహేశ్వరీం యయా విష్ణుర్జగత్స్థిత్యై నియుక్తస్తాం సదాకరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీ మహేశ్వరీం. దక్షుడిట్లు పలికెను, హే మహేశ్వరి జగన్మాత, నీవు సనాతనివి, నీకు నమస్కారము. ఓ మహాదేవి, దయను చూపుము. సత్యము నీవే, సత్యము నీ స్వరూపము. వేదవేత్తలు నిన్ను శివ, శాంత, మహామాయ, యోగ నిద్ర, జగత్స్వరూపిణి అని వర్ణింతురు. హితములను చేకూర్చు నిన్ను నేను నమస్కరించుచున్నాను. పూర్వము నీవు ధాతను సృష్టి కార్యమునందు నియోగించగా ఆయన సృష్టిని చేసెను. అట్టి నీకు నమస్కారము. నీవు విష్ణువుని జగద్రక్షణ కార్యమునందు నియోగించగా అతడు జగద్రక్షణ చేసెను. నీవు పరబ్రహ్మస్వరూపినివి, జగన్మాతవు, మహేశ్వరివి. యయా రుద్రో జగన్నాసే నియుక్తస్తాం సదాకరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీ మహేశ్వరీం రజస్సత్వస్తమోరూపాం సర్వకార్యకరీం సదా త్రిదేవ జననీం దేవీం త్వాం నమామి చ తాం శివాం యస్త్వాం విచింతయేద్దేవీం విద్యాత్మికాం పరాం తస్య భుక్తిశ్చ సదా కరతలే స్థిత యస్త్వాం ప్రత్యక్షతో దేవి శివాం పశ్యతి పావనీం తస్యావశ్యం భవేన్ముక్తిర్విద్యా ప్రకాశికా. నీవు రుద్రుని జగన్నాశము కొరకు నియోగించగా ఆయన అట్లు చేసెను. అట్టి నీకు నమస్కారము. పరబ్రహ్మ స్వరూపినివి, జగన్మాతవు, మహేశ్వరివి నీవే. రజస్సత్వ తమో గుణాత్మికమగు నీవు త్రిమూర్తుల రూపములో సర్వకార్యములను చేయుచున్నావు. నీవు జననివి. హే శివే, నీకు నేను నమస్కరించుచున్నాను. విద్యా అవిద్యలు నీ స్వరూపమే. పరాదేవివి అగు నిన్ను ధ్యానించువానికి ఇహలోక సౌఖ్యమే గాక మోక్షము కూడా అరచేతి అందుండును. ఓ దేవి, పావనివగు నిన్ను ప్రత్యక్షముగా దర్శించువానికి అవిద్యను ప్రకాశింపజేయు విద్య ఉదయించి ముక్తి లభించుట నిశ్చయము. ఏస్తువంతి జగన్మాతార్ భవానీ అంబికేతి చ జగన్మాయీతి దుర్గేతి సర్వం తేషాం భవిష్యతి. ఓ జగన్మాత, నిన్ను ఎవరైతే భవానీ, అంబిక, జగన్మాత, దుర్గా అని స్తుతించెదరో వారికి సర్వము సిద్ధించును.
బ్రహ్మోవాచ ఇతి స్తుతా జగన్మాత శివా దక్షేణ ధీవత తథోవాచ తదా దక్షం యథా మాత శృణోతిన సర్వం ముమోహ తథ్యం చ తథా దక్ష శృణోతు తత్ నాణ్యస్తథా శివా ప్రాహ నానోతి పరమేశ్వరి. బ్రహ్మ ఇట్లు పలికెను. బుద్ధిశాలియగు దక్షుడిట్లు స్తుతించగా జగన్మాతయగు ఆ ఉమ తల్లికి వినబడని విధముగా దక్షునితో ఇట్లనెను. అచ్చటనున్న ఇతరులందరూ మోహమును పొందిరి. ఆమె మాటలను దక్షుడు తక్క ఇతరులు వినలేకపోయిరి. ఆ పరమేశ్వరి లీలలు అసంఖ్యాకములు గదా. దేవ్యువాచ అహమారాధితా పూర్వం సుతార్థం తే ప్రజాపతే ఈప్సితం తవ సిద్ధం తు తపోధారయ సంప్రతి. దేవి ఇట్లు పలికెను. ఓ ప్రజాపతి, నీవు పూర్వము నన్ను కుమార్తె కావాలని కోరి ఆరాధించితివి. నీ కోరిక సిద్ధించినది. ఇప్పుడు నీవు నీ తపఫలమును అందుకొంటివి. బ్రహ్మోవాచ ఏవముక్త్వా తదాదేవి దక్షం చ నిజమాయయా ఆస్థాయ శైశవం భావం జనన్యంతే రురోదస దృష్ట్వా సిక్నీ సుతారూపం ననందు సర్వయోషితః సర్వే పౌరజనాశ్చాపి చక్రుర్జయరవం తదా ఉత్సవశ్చ మహానాసీద్ గానవాద్య పురస్సరం దక్షో సిక్నీ ముదం లేభే శుభం దృష్ట్వా సుతాననం దక్షశ్రుతి కులాచారం చక్రే చ విధివత్తదా దానం దదౌ ద్విజాతిభ్యో నేభ్యశ్చ ద్రవిణం తథా. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ దేవి అప్పుడు దక్షిణునితో ఇట్లు పలికి తన మాయచే మరలా శిశుభావమును పొంది తల్లి సమీపములో రోధించెను. అసిక్ని మరియు ఇతర స్త్రీలు అందరూ ఆ శిశువు యొక్క రూపమును చూచి ఆనందించిరి. పౌరజనులందరూ కూడా అప్పుడు జయధ్వానములను చేసిరి. గానములు వాద్యములతో కూడిన గొప్ప ఉత్సవం ప్రవర్తిల్లెను. ఆ కుమార్తె యొక్క మంగళ రూపమును చూచి దక్షుడు మరియు అసిక్ని ఆనందించిరి. అప్పుడు దక్షుడు యథావిధిగా వేదోక్త సంస్కారములతో పాటు కులాచారములను కూడా అనుష్ఠించెను. బ్రాహ్మణులకెందరికో ధనమును దానము చేసెను. బభూవ సర్వతో గానం నర్తనం చ యథోచితం నేదుర్వాద్యాని బహుశ సుమంగళ పురస్సరం అద హర్యాదయో దేవా సర్వే సానుచరాస్తదా ముని బృంజై సమాగత్యోత్సవం చక్రుర్య యథావిధి దృష్ట్వా దక్ష సుతామంబాం జగతః పరమేశ్వరీం నే ముస్స వినయ సర్వే తుష్టుశ్చ శుభైః సవైః ఉచుస్సర్వే ప్రముదితా గిరం జయ జయాత్మికాం ప్రశంసుర్ముదా దక్షం వీరిణీం చ విశేషతః. అంతటా సముచితమగు గాన నాట్యములతో మంగళవాద్యములతో ఉత్సవము ప్రవర్తిల్లెను. అప్పుడు విష్ణువు మొదలుగా గల సర్వదేవతలు మహర్షి సంగములతో కూడి విచ్చేసి యథావిధిగా ఉత్సవమునందు పాల్గొనిరి. దక్షుని కుమార్తెగా అవతరించిన జగన్మాతయగు పరమేశ్వరుని చూచి వారందరూ వినయంతో నమస్కరించి శుభస్తోత్రములతో స్తుతించిరి. వారందరూ మిక్కిలి ఆనందించి జయ జయ శబ్దములను పలికి ప్రీతితో దక్షుని ప్రత్యేకించి వీరిని ప్రశంసించిరి. తదోమేతి నామచక్రే తస్యా దక్షస్తదాగ్నయ ప్రశస్తాయా సర్వగుణ సత్వాదపి ముదాన్వితః నామాన్యన్యాని తస్యాస్తు పశ్చజ్ఞాతాని లోకతః మహామంగళధాన్యేన దుఃఖాగ్నాని విశేషతః దక్షస్తదా హరిం నత్వా మాం సర్వానమరానపి మునీనపి కరౌ బద్ధ్వా స్తుత్వా చానర్చ భక్తితః అద విష్ణ్వాదయః సర్వే సుప్రసస్యా జనందనం ప్రీత్యా యయుస్వధామాని సంస్మరన్ సశివం శివం. అప్పుడు దక్షుడు ఆమె ఆజ్ఞచే ఆమెకు ఉమయని పేరిడెను. ఆమె యొక్క ప్రశంసింపదగిన సర్వగుణములను చూచి అతడు ఆనందించెను. తరువాత ఆమెకు లోకములో ఇతర నామములు కలిగెను. ఆ నామములన్నీ మహామంగళములనిచ్చినవే. ఆ నామములు విశేషించి దుఃఖములను పోగొట్టును. అప్పుడు దక్షుడు విష్ణువునకును నాకు సర్వదేవతలకు మునులకు చేతులు జోడించి నమస్కరించి స్తుతించి భక్తితో ఆరాధించెను. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలందరూ బ్రహ్మకుమారుడు దక్షుని ప్రశంసించి ఆనందంతో ఉమాపరమేశ్వరులను స్మరించుకుంటూ తమ తమ ధామములకు వెళ్ళిరి. అతస్తాంచ సుతాం మాతా సుసంస్కృత్య యథోచితం శిశుపానేన విధినా తస్య స్తన్యాదికం దధౌ పాలితా సాధ వీరిణ్యా దక్షేణ చ మహాత్మన వవృధే శుక్లపక్షస్య యథా శశి కళాన్వహం తస్యాం తు సద్గుణా సర్వే వివిసత్తమ శైశవేపి యథా చంద్రే కళా సర్వా మనోహరాః ఆచరణి జభావేన సఖీ మధ్య గతాయదా తదాలిలేఖ భర్గస్య ప్రతిమామన్వహం ముహుః. అప్పుడు ఆ తల్లి శిశువును యథాయోగ్యముగా సంస్కరించి ఆమెకు స్తన్యమునిచ్చి లాలించెను. మహాత్ములకు దక్షుడు మరియు వీరిని ఆమెను పెంచుచుండిరి. ఆమె శుక్లపక్షంలో చంద్రరేఖ వలె దినదిన ప్రవర్ధమానమై వెలసిల్లెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, ఆమె యందు సద్గుణములన్నీ ప్రకాశించినవి. ఆమె బాల్యమునందే మనోహరమగు కళలన్నింటితో కూడిన చంద్రుని వలె విరాజిల్లెను.
ఆమె సకురాండ్ర మధ్యలోనున్నప్పుడు తన మనస్సులోని భావమునకు అనురూపముగా ప్రతిదినము అనేక పర్యాయములు శివుని చిత్రమును లిఖించుచుండెడిది. యదా జగౌ సుగీతాని శివా బాల్యోచితాని స తదాస్థానం హరం రుద్రం సస్మార స్మరశాసనం వవృధేతీవ దంపత్యో ప్రత్యహం కరుణాతుల తస్యా బాల్యేపి భక్తాయాస్తయోర్నిత్యం ముహుర్ముహు సర్వబాల గుణాత్క్రాంత సదాస్వాలయకారిణి తోషయామాస పితరౌ నిత్యం నిత్యం ముహుర్ముహు. ఆమె బాల్యావస్థకు తగిన పాటలను పాడుతూ స్థానువు హరుడు రుద్రుడు స్మరశాసనుడు అనగా మన్మధుని నియంత్రించిన వాడు ఇత్యాది శివనామములను స్మరించెడిది. ఆమె బాల్యము నుండి ప్రతిదినము భక్తురాలి వలె ప్రవర్తించుటను గాంచిన ఆ తల్లిదండ్రులకు సాటిలేని కరుణ కలిగి వృద్ధి పొందచొచ్చెను. బాల్య గుణములన్నింటితో కూడిన ఆ సతి ప్రతిదినము ధ్యానమునందు నిమగ్నురాలగుచు అనేక పర్యాయములు తల్లిదండ్రులకు ఆనందమును కలిగించెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీఖండే సతీజన్మ బాలలీలావర్ణనం నామ చతుర్దశోధ్యాయ. శ్రీ శివమహాపురాణములో రెండవది రుద్ర సంహిత యందు సతీఖండములో సతీజన్మ మరియు బాలలీలలు అనే 14వ అధ్యాయము ముగిసినది.